Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller Kevin Narendra Vese English JP School Vilcharla Musmur Mandal Eluru district. Welcome to a new story for today. The today's story is The Wise Magpie. The birds of the forest decided to choose a king. All the candidates were called to show their talent. But the judges were pleased to see the peacock spread his beautiful feathers like a fan and dance. So he was chosen. However, a magpie asked Peacock, "Can I ask you a question?" Peacock nodded proudly. The magpie continued, "Can you say it was from the eagle or the vulture? Only a wise or strong leader could protect us rather than a beautiful one." The birds realized their mistake and chose the magpie as their king. Okay, the moral is character is more important than looks. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి వినండి మరి. ఒకానొకప్పుడు అడవిలో పక్షులన్నీ తమకు ఒక నాయకుడిని ఎన్నుకోవాలని అనుకున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు ఏం చేశారంటే చక్కగా విసనకర్రలాగా తన రెక్కల్ని తోకని చాపి చక్కగా డ్యాన్స్ చేస్తున్నటువంటి నెమలిని చూసి ఇక నాయకుడిగా ఎన్నేసుకున్నారు. అయితే అక్కడే ఉన్నటువంటి మ్యాగ్పై అనే ఒక పక్షి, అది ఎలా ఉంటుందంటే పొడవాటి తోక, నలుపు తెలుపు రంగుల్లో ఉండేటువంటి ఈకలతోటి చూడటానికి కొంచెం మన భారతదేశంలో పాల పెట్టలాగా ఉంటుందన్నమాట. ఆ పెట్ట ఏం చేసిందంటే వెంటనే "ఓ నెమలి నెమలి, నిన్ను నేను ప్రశ్న అడగనా?" అడుగు" అని తల ఊపింది నెమలి గర్వంగా. అయితే అడిగిందనమాట, "నువ్వు మమ్మల్ని ప్రమాద సమయాల్లో గెద్దల నుంచి, ఈ డేగల నుంచి, ఈ రాబందుల నుంచి కాపాడగలవా? నువ్వు కాపాడలేవు. ఎందుకంటే తెలివైన వాళ్ళు, గట్టివాళ్ళు, ఆలోచన శక్తి కలిగిన వాళ్ళే మాత్రమే అటువంటి పని చేయగలరు. నువ్వు ఆ పని చేయలేవు. అవునా? కాబట్టి" అని అనేసరికి మిగతా పక్షులందరికీ అర్థమైపోయింది. ఓహో, నెమలి అందంగా ఉండడం, డ్యాన్స్ వేయడం తప్ప ఏమీ చేయలేదు అని చెప్పి తెలుసుకుని వాళ్ళు ఈ మ్యాగ్పైని తమ లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక క్యారెక్టర్ అంటే ఏమిటి? మంచి నడవడిక అనమాట. మంచి నడవడిక అనేది అందం కన్నా కూడా చాలా గొప్పది. అంటే కంటి చూపుతో వెంటనే మనం ఎవరినైనా సరే నిర్ణయం చేయకూడదు. వాళ్ళ యొక్క గుణగణాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం చేయాలి. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.